హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే నేను మా అబ్బాయి ఇద్దరం కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట బెంగళూరులో. సో చాలా రోజుల తర్వాత మీట్ అవుతున్నాము. నా బీటెక్ ఫ్రెండ్ అనమాట ఈ అమ్మాయి. బీటెక్ అయిపోయిన ఒక 2 టైమ్స్ అలా మీట్ అయ్యాము అంతే అనమాట. నాకు బీటెక్ కంప్లీట్ అయిపోయి కూడా ఒక 10 ఇయర్స్ అలా అవుతుంది. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ మీట్ అవుతున్నాము. నేను ఇంకా వాళ్ళ ఇంట్లో 2 డేస్ అలా ఉన్నామనమాట ఇద్దరము. ఇంకా వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయి ఇద్దరు బాగా ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు అనుకున్నాము. బట్ ఫుల్ రివర్స్ అనమాట. వెళ్ళినప్పటి నుంచి ఆ బొమ్మలు పీకేయడము, లేకపోతే టీవీ నాకిది కావాలి అంటే ఇది కావాలి అని ఇద్దరు గొడవ పడుతూనే ఉన్నారు. ఏ బొమ్మలు తీసి అంతా పడేస్తున్నారనమాట. లేకపోతే ఇలా నువ్వు ఇవ్వలేదు కదా నేను ఇవ్వను అనేసి ఇలా చేస్తున్నారనమాట. సో సేమ్ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా సేమ్ వాడు మా అబ్బాయి అయితే సేమ్ అలానే చేశాడు. నువ్వు ఇవ్వలేదు కదా మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి అన్నట్టు మాట్లాడాడనమాట. సేమ్ వాడికి ఇవ్వలేదనమాట. సో వెళ్ళినప్పటి నుంచి ఇలా గొడవ పడుతూనే ఉన్నారు. సేమ్ మేము ఒక 10 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాము అనే గ్యాప్ కూడా ఇవ్వలేదనమాట. కనీసం అలా కూర్చుంటాము, ఏదైనా మాట్లాడుతున్నాము అనే లోపల ఇద్దరికి ఏదైనా గొడవన్నా వచ్చేస్తది. లేకపోతే వచ్చి మధ్యలో వాళ్ళిద్దరూ ఏదైనా మాట్లాడతారు. సో అలా జరిగిపోయిందనమాట 2 డేస్ అయితే. అండ్ ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా పార్క్ దగ్గరికి తీసుకొని వెళ్ళాము. ఇంకా అక్కడ కొంచెం సేపు అలా పార్క్లో ఆడుకున్నారు. అది వాళ్ళు ఉండేది కమ్యూనిటీగా లాగుంటుందని కమ్యూనిటీ అనమాట. సో ఇంకా ఇంకా కమ్యూనిటీ అంటే పార్క్, స్విమ్మింగ్ అంతా ఉంటుంది కాబట్టి ఇంకా ఆడుతూ ఉన్నారనమాట. పార్క్లో కొంచెం సేపు అలా ఆడుకున్నారు. ఇంకా ఫ్లవర్స్ అక్కడ ఉంటే పీక్కొని వచ్చి మాకు ఇస్తున్నారనమాట. ఇంట్లో ఆడుకుందాము అనేసి. ఇంక మళ్ళీ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చాము. ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరు ఆ పూల్ దగ్గరికి వెళ్దాము, స్విమ్ చేద్దాము అంటున్నారనమాట. అందులో ఆ క్లైమేట్ అయితే చాలా కూల్గా చలిగా ఉందనమాట. వద్దు అంటే వినట్లేదు. సో ఎలాగోలాగ ఇంకా మేనేజ్ చేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి అనేసి పిలుచుకొని వెళ్ళిపోయామన్నమాట. అలా ఇంకా పిల్లలు ఇంకేమన్నా కావాలి, ఈవినింగ్ అయిపోయింది అప్పటికే 6 అలా అయిపోయింది. ఇంకేమైనా తినాలి అంటుంటే బయటికి అలా వెళ్దాము అనుకున్నామన్నమాట. అండ్ స్విమ్మింగ్ పూల్కి ఆపోజిట్గా నాకు ఒక బాల్కనీ కనిపించింది అనమాట. ఆ బాల్కనీ చూడడానికి భలే అనిపించింది. అంటే వాళ్ళైతే ఫుల్ చెట్లు అండ్ డెకరేషన్ చేసుకుంటూ భలే పెట్టుకున్నారనమాట. సో అలా కొంచెం సేపు దాన్ని చూస్తూ ఉన్నాము. ఇంకా మా పిల్లలైతే ఇక్కడ కొంచెం సేపు అలా ఆడుకుంటున్నారు. మళ్ళీ పార్క్ వెళ్ళారనమాట. కొంచెం సేపు ఆడుకొని మళ్ళీ వెళ్దామన్నారు తినడానికి. ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట కొంచెం సేపు. సో తర్వాత మేము ఇప్పుడైతే స్నాక్స్ తినడానికి బయటకు వచ్చేసాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పానీపూరి కావాలి, ఆ స్వీట్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్తుంటారు. మేమైతే ఇంకా లాస్ట్కి పానీపూరి ఒకటి, జిలేబీ అండ్ చిప్స్ తీసుకొని వచ్చేసాము అక్కడి నుంచి. ఇంకా పిల్లలకి చిన్న చిన్న స్నాక్స్ ఏదో కావాలి అంటే అవి తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా వస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా ఇండోర్ గేమ్స్ అవి కనిపించాయి. ఆడుకున్నవి కొంచెం సేపు అలా ఆడుకొని వెళ్దాము అన్నారు, క్యారమ్ బోర్డు అలా. సరేలే అనేసి ఇంకా ఎలాగో ఇంటికి పోయి ఏం చేస్తాము అనేసి ఇంకా ఆడుకున్నారనమాట కొంచెం సేపు అలా. మా అబ్బాయి అయితే ఇంకా డంబుల్స్ పట్టుకొని ఇలా ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నాడు. చూడు మమ్మీ చూడు అనేసి. మేమైతే వాళ్ళ ఇంట్లో 2 డేస్ అలా ఉన్నాము. తర్వాత ఇంకా మార్నింగ్ నిద్ర లేవగానే వాళ్ళు రోబోట్ ఆన్ చేయడానికి ఇద్దరు గొడవ పడుతున్నారనమాట. రోబోట్ నేను ఆన్ చేయాలి అనేసి. సరే ఒక్కసారి ఒకరు ఆన్ చేశారు. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ స్టాప్ చేసి ఇంకొకరిని ఆన్ చేయమని చెప్పామన్నమాట. అంటే మళ్ళీ ఏమంటారంటే నువ్వు ఫస్ట్ ఆన్ చేసావు, లేదు నేనే ఫస్ట్ ఆన్ చేయాలి, అలా గొడవ పడుతూనే ఉన్నారు. ఇంకా నాకైతే ఈ రోబోట్ అయితే భలే గమ్మత్తుగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం చూడ్డం కాబట్టి, అంటే టీవీలో షార్ట్స్లో అలానే చూశాను నేను. సో ఫస్ట్ టైం దగ్గరగా చూశాను కాబట్టి దాని చుట్టూ అంటే కొంచెం సేపు చూశాననమాట. అబ్జర్వ్ చేశాను ఎలా క్లీన్ చేస్తుంది ఆ రోబోట్ అనేది. సో క్లీన్గా అంటే ఒక లైన్గా క్లీన్ చేసుకుంటూ వెళ్తూ ఉందన్నమాట. సో ఎక్కడైనా కొంచెం అది పట్టే అంత సందు వస్తే దాని లోపలికి దూరి మరీ క్లీన్ చేస్తుంది. అండ్ వేరే రూమ్లోకి కూడా అదే ఎంత బానో అంటే మనుషులు వెళ్ళినట్టు వెళ్ళి క్లీన్ చేస్తుందన్నమాట. సో నాకైతే భలే అనిపించింది. సో అదే క్లీన్ చేసుకుంటుంది, అదే మాపేసేస్తుంది. బాగా అనిపించిందనమాట. అండ్ ఆ రోబోట్ క్లీన్ చేసే ముందు మనకి పెద్ద పెద్ద ఏదైనా పేపర్స్ కానీ అలాంటివి ఉంటే మాత్రం ఫస్ట్ తీసేయాలంట. తర్వాత అది చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, దుమ్ము అలాంటిది క్లీన్ చేసేసి మాపేస్తుందంట. సో భలే అనిపించింది నాకు. సో తర్వాత ఇంకా మేము ఈవినింగ్ సో ఆఫ్టర్నూన్ అలా
లంచ్ చేసుకొని మాల్కి వెళ్ళాము. ఇంకా అక్కడ మాల్‌లో ఇంకా రోబోట్ లాగా పెట్టారు. ఏలియన్స్ రోబోట్. ఇంకా అక్కడ ఫోటోస్ తీసుకొని కొంచెం సేపు అలా తిరుగుతూ ఉన్నాము. తిరిగేసి ఇంకా వాళ్ళ ఫన్ జోన్‌కి వెళ్ళామన్నమాట గేమ్స్ ఆడుకోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని గేమ్స్ ఆడాలి అంటారు ఇద్దరు. అన్ని గేమ్స్ ఆల్మోస్ట్ 50% గేమ్స్ అన్నీ ఆడేశారు. కొన్ని గేమ్స్ మాత్రం ఆడలేదు అంతే. ఒక పెద్దవాళ్ళు ఆడేటివి ఉంటాయి కదా! సో, అలాంటివి తప్ప మిగిలిన అన్ని గేమ్స్ ఆడేశారనమాట ఇద్దరు కలిసి. అది కావాలి, ఇది కావాలి. కొన్నిసార్లయితే ఆడిన గేమ్ ఒక్కొక్కసారి 2 టైమ్స్ అలా ఆడారు ఒక దగ్గర. తర్వాత నాకు ఇందులో బాగా నచ్చిన గేమ్ ఏదైనా ఉంది అంటే వాళ్ళు బెలూన్స్‌తో ఆడేది పిల్లలు. బెలూన్స్ అదే బాల్స్ అన్నీ వచ్చి కింద పడుతూ ఉంటాయి. అది వాళ్ళు ఎత్తుకొని మళ్ళీ ఒక హోల్‌లో ఎయాలనమాట. సో, అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఒక పిక్ చేసుకుంటాం కదా! ఇట్లా ఒక పిక్ చేసేసి బొమ్మలు తీసుకుంటాం కదా! సో, అక్కడ మాకైతే 2 బాల్స్ పిక్ చేసుకున్నాము. సో, అది బాగా వచ్చింది. ఇంక మిగిలిన అవన్నీ కొన్ని టెడ్డీ బేర్స్ అలాన్నీ పెట్టారు పిక్ చేసుకోవడానికి మనము. సో, అవన్నీ మాకు దొరకవనిపించింది. అంటే చాలామంది ట్రై చేశారు కానీ వాళ్ళకి ఎవరికీ రాలేదు. ఎందుకు రిస్క్ అనేసి మిగిలిన గేమ్స్ అన్నీ ట్రై చేశారనమాట. అండ్ డాషింగ్ కార్స్ ఉంటాయి కదా! సో, నాకది ఇష్టము. అది డాషింగ్ కార్స్ ఆడేది. బట్ నేను కూర్చున్న కారు మాత్రం అది మూవ్ అవ్వట్లేదు. ఎటు సైడ్ మూవ్ చేసినా మూవ్ అవ్వట్లేదు. నేను మూవ్ చేస్తుంటే అది ముందుకు పోవట్లేదు. ఓన్లీ బ్యాక్ మాత్రమే పోతుంది. సో, మిగిలిన వాళ్ళ కార్లన్నీ మూవ్ అవుతున్నాయన్నమాట. నా కారు మాత్రం మూవ్ అవ్వలేదు. అది కొంచెం డిసప్పాయింట్ లాగా అనిపించింది. నాకప్పుడు ఒక డౌట్ వచ్చింది. కనీసం నేను ఈ డాషింగ్ కార్సే ఆడలేకపోతున్నాను. రియల్ కార్ నేర్చుకోవాలనుకుంటే అది అసలు ఎన్ని సంవత్సరాలు పడుతుందో నేర్చుకోవడానికి అలా అనిపించిందనమాట. తర్వాత ఇంకా అలానే గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాము. నేను చెప్పాను కదా! నాకు బాగా నచ్చిన గేమ్ అంటే ఇదేననమాట. వీళ్ళు ఇలా బెలూన్స్ అదే బాల్స్ అన్నీ తీసి అందులో వేయడము. సో, అది బాగా నచ్చింది. ఇంక ఫైనల్‌గా పిల్లలకి లాస్ట్‌లో ట్రైన్ ఎక్కిచ్చేసి వచ్చేసామనమాట. ఇంకా కొంచెం సేపు షాపింగ్ అలా చేసాము. మేము అడిగినవైతే ఫుల్ కాస్ట్ చెప్తున్నారు. కనీసం ఒక చున్నీ తీసుకుందామంటే కూడా దానికి రేంజ్ అయితే ఒక 1000 అలా చెప్తున్నారనమాట కొన్ని షాపుల్లో. సో, మాకైతే అంత బడ్జెట్ పెట్టాలి అనిపించలేదు కొన్ని దగ్గరలో. ఇంకా కొంచెం షాపింగ్ అలా చేసుకొని వచ్చేసామన్నమాట. కొంచెం సేపు తర్వాత ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి అంటే ఐస్ క్రీమ్ తీసుకున్నామన్నమాట. ఇంకా మేము తీసుకున్న ఫ్లేవర్స్ అయితే పిల్లలైతే ఇద్దరు చాక్లెట్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు. ఒక్కొక్కరు చాక్లెట్లోనే డిఫరెంట్గా. అండ్ మేమైతే బ్లూబెర్రీది ఒకటి తీసుకున్నామన్నమాట. నాకైతే మేము తీసుకున్నవైతే ఒక్కటి కూడా నచ్చలేదు. ఒక్కటి కూడా టేస్ట్ అనిపించలేదు. వాళ్ళదైతే చేదుగా ఉంది. మాదైతే పుల్లగా ఉందన్నమాట. ఇంకా సర్లే అనేసి మళ్ళీ మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నాము. అదైతే ఓకే అనిపించింది. తర్వాత ఫైనల్‌గా పిజ్జా తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంక ట్రెండ్స్‌లోకి వెళ్ళి అలా షాపింగ్ అలా చేసుకున్నారు. అక్కడ కూడా పిల్లలైతే ఫుల్ పరిగెత్తూ ఉన్నారనమాట ఇంకా. అండ్ వాళ్ళిద్దరూ ఎక్కడైనా గొడవ పడలేదు అంటే మాత్రం మా మాల్‌లోనే కొంచెం సేపు అలా ఇద్దరు బాగా కలిసి కట్టుగా ఉన్నారు. సో, ఇంక మరుసటి రోజు లేచి ఇంకా లంచ్ చేసుకొని మేము వచ్చేసాము. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.